Welcome to Dbms class. In the previous class, we had discussed about the various drawbacks of file-based system. File-based system have so many drawbacks, so that we are selected DBMS to store the data rather than file-based system. File-based system లో ఉండేటటువంటి డ్రాబ్యాక్స్ డిసడ్వాంటేజెస్ ని బేస్ చేసుకొని డేటాను స్టోర్ చేసుకోవడానికి ఫైల్ బేస్డ్ సిస్టమ్ కంటే కూడా బెస్ట్ అప్రోచ్ వచ్చేసి డిబిఎంఎస్ అప్రోచ్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫైల్ బేస్డ్ సిస్టంలో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. డూప్లికేషన్ ఆఫ్ డేటా డిపెండెన్స్, ఇన్కంపాటబుల్ ఫైల్ ఫార్మాట్, సపరేషన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ డేటా. ఇవి కాక ఇంకా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫైల్ బేస్డ్ సిస్టమ్ హ్యాస్ సో మెనీ డిసడ్వాంటేజెస్. In those disadvantages, we had selected main disadvantages of file-based system. To overcome the disadvantages or drawbacks, we had selected DBMS to store the data in the place of file-based system. So DBMS is a software that provides a set of primitives for defining, accessing and manipulating data. DBMS is a software. The work of the software is to provide a set of primitives. Primitives means chances, ability for defining, accessing and manipulating data. DBMS approach, the same data are being shared by different application programs. As a result, data redundancy is minimized. See in the diagram, file-based system లో గ్రూప్ 1 ఆఫ్ యూజర్స్, అప్లికేషన్ 1, తర్వాత ఇటువైపు మనం చూసినట్లయితే ఇలా సింగిల్గా కాకోకుండా డిఫరెంట్గా మనకు కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక సింగిల్ కంటైనర్లో డేటా ఉండదు. సో డేటా రిలేటెడ్ టు గ్రూప్ 1 ఆఫ్ యూజర్స్, డేటా రిలేటెడ్ టు గ్రూప్ 2 ఆఫ్ యూజర్స్, డేటా రిలేటెడ్ టు గ్రూప్ 3 ఆఫ్ యూజర్స్, డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ అలా కాకోకుండా గ్రూప్ 1 ఆఫ్ యూజర్స్, గ్రూప్ 2 ఆఫ్ యూజర్స్ అండ్ గ్రూప్ n ఆఫ్ యూజర్స్ will use a single location of data. So ide DBMS approach. The same data are being shared by different application programs. As a result, data redundancy is minimized. ఒక ఫైల్లో ఉండేటటువంటి డేటా ఇంకొక ఫైల్లో, సేమ్ అలాంటి డేటా ఇంకో ఫైల్లో, సేమ్ అలాంటిదే డేటా ఇంకో ఫైల్లో ఉంటే దాన్నే మనం డూప్లికేషన్ ఆఫ్ డేటా అని చెప్పుకున్నాం. సో అలాంటి డూప్లికేషన్ ఆఫ్ డేటా రిడెండెన్సీ అనేది ఇక్కడ మనకు డిబిఎంఎస్లో కనిపించదు. ఒకే లొకేషన్లో డేటా అంతా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి డూప్లికేట్ డేటా అనేది ఉండదు. ఓన్లీ సింగిల్ కాపీ ఆఫ్ ద డేటా ఉంటుంది కాబట్టి మనకు వేస్టేజ్ ఆఫ్ కాస్ట్, వేస్టేజ్ ఆఫ్ స్టోరేజ్ అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు నో నీడ్ టు చేంజ్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్. అదేవిధంగా ఫైల్స్ని మెర్జ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆల్ ద డేటా ఇన్ ఏ సింగిల్ ఫైల్ ఫార్మాట్. ఇన్కంపాటబుల్ ఫైల్ ఫార్మాట్ అని చెప్పుకున్నప్పుడు డిఫరెంట్ ఫైల్స్ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటాయి. సో ఒక ప్రోగ్రామ్ ద్వారా రాసినటువంటి ఫైల్, ఇంకొక ప్రోగ్రామ్ ద్వారా రాసినటువంటి ఫైల్ రెండు కూడా మిస్ మ్యాచ్ అయ్యే పాసిబిలిటీ మనకు ఫైల్ బేస్డ్ సిస్టంలో ఉంటుంది. అలా కాకుండా హియర్ ఇన్ డిబిఎంఎస్ ఆల్ ద ఫైల్ బిలాంగ్స్ టు ద సేమ్ డేటాబేస్ ఫార్మాట్. ఓకే, సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ అప్రోచ్? The database management system offer a number of potential advantages. DBMS also have so many advantages. In those advantages, we have selected very most important advantages. Those are improved data sharing, improved data security, better data integration, minimized data inconsistency, improved data access, improved decision making. So these all are the various advantages of DBMS approach. డిబిఎంఎస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలా అంటే, ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే డిబిఎంఎస్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏమేమి అడ్వాంటేజెస్ అంటే ఇంప్రూవ్డ్ డేటా షేరింగ్, ఇంప్రూవ్డ్ డేటా సెక్యూరిటీ, బెటర్ డేటా ఇంటెగ్రేషన్, మినిమైజ్డ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ, ఇంప్రూవ్డ్ డేటా యాక్సెస్ అండ్ ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్. సో ఫస్ట్ వన్ చూద్దాం, ఇంప్రూవ్డ్ డేటా షేరింగ్. The DBMS help create an environment in which end users అంటే ఎవరంటే జస్ట్ డేటాను ఎంటర్ చేసి డేటాను రిక్వెస్ట్ చేసి ఆ డేటాను స్క్రీన్ మీద చూసేటటువంటి యూజర్స్ని ఏమంటామంటే ఎండ్ యూజర్స్ అంటాం. నెక్స్ట్ టాపిక్లో వచ్చేటప్పుడు డిబిఎంఎస్ ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి
5 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ యూజర్స్ని మనం చూస్తాం. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ డిజైనర్, సిస్టమ్ అనలిస్ట్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామర్, ఫైనల్గా ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ అంటే డిబిఎంఎస్లో జస్ట్ ఒక రిపోర్ట్స్ని చూసేవాళ్ళు, సింపుల్గా డేటాను ఎంట్రీ చేసి డేటాను యాక్సెస్ చేసుకునేటటువంటి వాళ్ళు, డిబిఎంఎస్లో ఉండేటటువంటి డేటాను చూసేటటువంటి రీడ్ చేసేటటువంటి యూజర్స్ని ఏమంటారంటే ఎండ్ యూజర్స్ అంటారు. సో హియర్ ద డిబిఎంఎస్ help create an environment in which end users have better access to more data and better managed data. ఎండ్ యూజర్స్ అంటే లో నాలెడ్జ్ ఉండేటటువంటి యూజర్స్, ప్రోగ్రామర్స్ కాకోకుండా, అనలిస్ట్ కాకోకుండా, డేటాబేస్ డిజైనర్స్ కాకుండా లో నాలెడ్జ్తో జస్ట్ డేటాను తీసుకొని డేటాను చూసి డేటాను సేవ్ చేసేటటువంటి పీపుల్ హూ కెన్ వ్యూ ద డేటా అండ్ హూ కెన్ search for the data and who can display the data are called the end users. So such access make it possible for end users to respond quickly to changes in their environment. Updates, క్విక్గా అప్డేట్స్ చూడడానికి, సో డేటాను కరెక్ట్గా చెక్ చేసుకోవడానికి ఈ డిబిఎంఎస్ అనేది మనకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, డేటా సెక్యూరిటీ. ద మోర్ యూజర్ యాక్సెస్ ద డేటా, ద గ్రేటర్ రిస్క్ ఆఫ్ డేటా సెక్యూరిటీ బ్రీచెస్ ఆర్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే డేటాను యాక్సెస్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటుందో ఆటోమేటికల్లీ దేర్ మే బి ఏ ఛాన్స్ టు రిస్క్ ఆఫ్ డేటా సెక్యూరిటీ. ఎవరైనా డేటాను కొలాప్స్ చేయడం కానీ, డేటాను హ్యాక్ చేయడం కానీ, డేటాను డిలీట్ చేయడం కానీ, డేటాను మిస్యూజ్ చేయడం కానీ పాసిబిలిటీ ఉంటుంది. సో దానికోసం ఆర్గనైజేషన్స్ ఇన్వెస్ట్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్ అండ్ మనీ టు ఎన్ష్యూర్ దట్ కార్పొరేట్ డేటా ఆర్ యూజ్డ్ ప్రాపర్లీ. ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి డేటాను సేఫ్టీగా ఉంచుకోవడం కోసం ఆర్గనైజేషన్ ఇన్వెస్ట్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్ అండ్ మనీ. ఎందుకు? టు ఎన్ష్యూర్ దట్ కార్పొరేట్ డేటా ఆర్ యూజ్డ్ ప్రాపర్లీ. సో దానికోసం డిబిఎంఎస్ ప్రొవైడ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ బెటర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ పాలసీస్. సో డేటాను సేఫ్టీగా సెక్యూరిటీగా ఉంచుకోవడం కోసం ప్రతి యూజర్కి ఒక యూజర్ ఐడితో పాస్వర్డ్తో పాటు లాగిన్ టైం, లాగౌట్ టైం, ఇలాంటి పాలసీస్ అంతా కూడా డిబిఎంఎస్ ప్రొవైడ్ చేస్తుంది. డిబిఎంఎస్ ప్రొవైడ్ ఏ ఫ్రేమ్వర్క్. ఏముంటుంది ఆ ఫ్రేమ్వర్క్లో అంటే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. హూ విల్ యాక్సెస్ ద డేటా, హూ విల్ యాక్సెస్ ద పార్ట్ ఆఫ్ ద డేటా, హూ విల్ యాక్సెస్ ద హోల్ డేటా, హూ విల్ జస్ట్ రీడ్ ద డేటా, హూ విల్ అప్డేట్ ద డేటా, హూ విల్ డిలీట్ ద డేటా. ఇలాంటి పాలసీస్ అన్నీ ఉండేటటువంటి ఒక ఫ్రేమ్వర్క్ని డిబిఎంఎస్ ప్రొవైడ్ చేస్తుంది. ఏ డిబిఎంఎస్ ప్రొవైడ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ better enforcement of data privacy and security. And next one is better data integration. Wider access to well-managed data promotes an integrated view of the organization operations and a clear view of the big picture. ఇండివిజువల్గా ఫైల్స్ లాగా కాకోకుండా అంత డేటా అంతా కూడా ఒకే కంటైనర్లో ఇక్కడ మనం స్టోర్ చేస్తాం కాబట్టి దాన్నే బెటర్ డేటా ఇంటిగ్రేషన్ అంటారు. వైడర్ యాక్సెస్ టు వెల్ మేనేజ్డ్ డేటా ప్రమోట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ వ్యూ అంటే మొత్తం డేటా అంతా ఒకే చోట ఉంటే దాన్ని ఏమంటామంటే ఇంటిగ్రేటెడ్ వ్యూ అంటాం. ఇంటిగ్రేటెడ్ వ్యూ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆపరేషన్స్ అండ్ ఏ క్లియరర్ వ్యూ ఆఫ్ ద బిగ్ పిక్చర్. ఎంటైర్ డేటా అంతా కూడా ఎవరైనా చూసుకునే విధంగా మనకు డేటా అంతా కూడా మెర్జ్ చేయడం జరుగుతుంది. ఇట్ బికమ్స్ మచ్ ఈజియర్ టు సీ హౌ యాక్షన్స్ ఇన్ వన్ సెగ్మెంట్ ఆఫ్ ద కంపెనీ అఫెక్ట్ అదర్ సెగ్మెంట్స్. ఒక డిపార్ట్మెంట్లో జరిగేటటువంటి వర్క్ను ఇంకో డిపార్ట్మెంట్లో వాళ్ళు ఈజీగా చూసుకోవడానికి పాసిబిలిటీగా ఉంటుంది. లెటస్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఫైనాన్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆపరేషన్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఫైనాన్స్లో జరిగేటటువంటి యాక్టివిటీస్ని ఆపరేషన్స్లో ఉండేటటువంటి వాళ్ళు ఈజీగా చూసుకోవచ్చు. ఎందువల్ల అంటే బికాజ్ డేటా ఈజ్ నాట్ స్టోర్డ్ సపరేట్లీ ఇన్ different files. All the data belongs to group 1 of users, belongs to group 2 of users, belongs to group n of users. డేటా అంతా కూడా ఒకటే చోట ఉంది కాబట్టి ఎవరైనా కూడా ఆ డేటాను చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్, మినిమైజ్డ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. డేటా ఇన్కన్సిస్టెన్సీ ఎగ్జిస్ట్ వెన్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ద సేమ్ డేటా అపియర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఒక ఎంప్లాయీ యొక్క పేరు ఒక డిపార్ట్మెంట్లో ఒకలాగా, ఇంకో డిపార్ట్మెంట్లో ఇంకోలాగా ఉన్నప్పుడు సో దాన్ని ఏమంటామంటే డేటా ఇన్కన్సిస్టెన్సీ అంటాం. డేటా ఇన్కన్సిస్టెన్సీ ఎగ్జిస్ట్ వెన్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ద సేమ్ డేటా అపియర్ ఇన్ డిఫరెంట్ ఫైల్స్. ఫైల్ బేస్డ్ సిస్టంలో అయితే ఒక ఎంప్లాయీ యొక్క పేరు సర్నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ లాగా ఉంటుంది. అదే ఎంప్లాయీ యొక్క పేరు జస్ట్ ఇనిషియల్ ఉండి
ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటుంది. అదే ఎంప్లాయీ పేరు ఇంకో చోట ఇంకో రకంగా ఉండొచ్చు. సో ఆ విధంగా సేమ్ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ డిఫరెంట్ ఫామ్స్లో ఉంటే దాన్ని ఏమంటామంటే డేటా ఇన్కన్సిస్టెన్సీ అంటాం. డేటా ఇన్కన్సిస్టెన్సీ ఎగ్జిస్ట్ when different versions of the same data appear in different places. సో ఇటువంటి ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది, ఎందుకంటే ఆల్ ద డేటా ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ సింగిల్ లొకేషన్ కాబట్టి. సో డిఫరెంట్ టైమ్స్ కాకుండా వన్ టైం స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా కానీ మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇంప్రూవ్డ్ డేటా యాక్సెస్. ద DBMS మేక్ ఇట్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ క్విక్ ఆన్సర్స్ టు అడ్హాక్ క్వైరీస్. అడ్హాక్ క్వైరీస్ అంటే రేర్గా జనరేట్ అయ్యేటటువంటి క్వైరీస్. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మేనేజర్ పర్టికులర్ డేట్లో మన దగ్గర ఒక 1 lakh రూపీస్ కంటే ఎక్కువగా విత్డ్రా చేసిన వాళ్ళు ఎవరు అని అన్నప్పుడు అటువంటి క్వైరీని ఏమంటారంటే అడ్హాక్ క్వైరీ అంటారు. అడ్హాక్ క్వైరీ అంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వైరీ. ఇన్ పర్టికులర్ మూమెంట్ ఒక మేనేజర్ కానీ ఒక ఆఫీసర్ కానీ లేదా అంటే పర్టికులర్ మూమెంట్ ఒక ప్రిన్సిపాల్కు పర్టికులర్ స్టూడెంట్ ఈ అకాడమిక్ ఇయర్లో ఎన్ని వర్కింగ్ డేస్ ప్రజెంట్ అయినాడు అని చెప్పి చెక్ చేసుకునేటటువంటి క్వైరీస్ని ఏమంటామంటే అడ్హాక్ క్వైరీస్ అంటాం. క్వైరీ అంటే ఏమంటే ఏ క్వైరీ ఈజ్ స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఇష్యూడ్ ఫర్ ద DBMS ఫర్ ద డేటా మ్యానిపులేషన్. DBMSలో ఉండేటటువంటి డేటాను బయటికి తీసుకురావడానికి మనం ఇచ్చేటటువంటి ఒక రిక్వెస్ట్నే ఏమంటామంటే క్వైరీ అంటాం. క్వైరీ ఈజ్ స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఇష్యూడ్ ఫర్ ద DBMS ఫర్ ద డేటా మ్యానిపులేషన్. అండ్ నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఈజ్ ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అంటారు. డెసిషన్ మేకింగ్ అనేది డెసిషన్ మేకింగ్ ప్లేస్ కీ రోల్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. మనం తీసుకున్నటువంటి డెసిషన్స్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటికల్గా ఒక ఆర్గనైజేషన్ ప్రాఫిట్ వైపు పోతుంది. మనం తీసుకున్నటువంటి డెసిషన్ రాంగ్గా ఉన్నట్లయితే ఆటోమేటికల్గా ఆ ఆర్గనైజేషన్ లాస్లో అవుతుంది. అక్కడనే కాదు ఎక్కడైనా కానీ మనమే ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ముందు మనకు డేటా తెలిసి ఉండాలి. సో రీసెంట్గా 2nd and 4th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అన్నారు. ఆ డేటా మనకు తెలియగానే ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి విల్ ప్రిపేర్ ఫర్ ద 2nd and 4th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్. సో టుమారో ఏదో ఒక బంద్ ఉంది అంటారు. బంద్ ఉన్నప్పుడు మనం కాలేజ్కి పోకోకుండా వేరే వర్క్ ఏదైనా మనం చేసుకోవచ్చు. ఆ విధంగా క్విక్ డెసిషన్స్ ఆర్గనైజేషన్లు తీసుకోవాలంటే ముందు వాళ్ళ దగ్గర ప్రాపర్ డేటా ఉండాలి. సో అలాంటి ప్రాపర్ డేటా DBMS ద్వారా పాసిబుల్ అవుతుంది. బెటర్ మేనేజ్డ్ అండ్ ఇంప్రూవ్డ్ డేటా యాక్సెస్ మేక్ ఇట్ పాసిబుల్ టు జనరేట్ better quality information on which better decisions are based. Better quality, whenever the better quality information is available, then only the better decisions are based. If the better decisions are based, automatically the organization will go into the profitable manner. So ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ కావాలంటే that organization has to take good decisions. When it is possible to take good decisions, whenever the quality information, better quality information is available, then only the better decisions are taken. So these are the various advantages of DBMS. So what is meant by DBMS means DBMS is a software. What is the functionality of DBMS? That provides a set of primitives for defining, accessing and manipulating data. In DBMS approach, the same data are being shared by different application programs. As a result, data redundancy is minimized. The DBMS has so many advantages. What are those advantages? Improved data sharing, improved data security, better data integration, minimized data inconsistency, improved data access and improved decision making. So these all are the various advantages of DBMS. So again, what is meant by DBMS means DBMS is a software. What is the work of this software? What is the use of this software? Why we use this software means DBMS is a software that provides the use of this DBMS is it has to provide a set of primitives. Primitives means some guidelines for defining, accessing and manipulating data. Defining means creating, accessing means accessing and manipulating means performing any changes to the data. So the work of this DBMS is to provide a set of primitives for defining, accessing, manipulating data. In DBMS approach, the same data are being shared by different application programs. As a result, data redundancy is minimized. DBMS has so many advantages. What are those advantages? Again, improved data sharing, improved data security, better data integration, minimized data inconsistency, improved access and improved decision making.